అబ్బా, ఇలాంటి టేస్ట్ ఎప్పుడైనా తిన్నారా మీరు? తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. హాయ్ అండి, ఈరోజు అయితే ఇంకా చాలా స్పెషల్గా అయితే ఇంకా కార్న్ అయితే ఇంకా చేశాను. నేను ఎలా చేశానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పై పొట్టు అయితే తీసాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కల కిందికి అయితే ఇంకా కటింగ్ చేశాను. చిన్న చిన్న పీసెస్ చేసిన తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను. ఆ కుక్కర్లో మాత్రం ఈ కార్న్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేశాను. అవి మునిగేలోపు అంతే, అవి పూర్తిగా మునిగాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కల్లుప్పు అయితే యాడ్ చేసాము. ఆ తర్వాత విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు బాగా బాయిల్ అయితే చేశాను. ఇక్కడ విజిల్ వచ్చిన తర్వాత నేను 4-5 విజిల్స్ కంపల్సరీ రావాల్సిందేనండి. వస్తేనే బాగా మెత్తగా ఉంటాయి కార్న్ అనేటివి, చాలా బాగుంటాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక కళాయి అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను బటర్ తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విజిల్ అయిపోయిన తర్వాత చల్లగైనాక కుక్కర్ అప్పుడు విజిల్ మూత అయితే తీసాను. వేడి మీద అయితే తీయకండి, చాలా ప్రమాదము. ఇప్పుడు హోల్ ఉన్న గిన్నెలో నేను ఈ కార్న్ అనేటివి యాడ్ చేశాను. మొత్తానికి వాటర్ అలా వెళ్ళిపోతుంది అనేసి. ఆ తర్వాత ఇక్కడ కళాయి పెట్టేసి నేను ఇక్కడ బటర్, మనకు సరిపోయినంత బటర్ ముక్క అయితే తీసానండి. ఆ బటర్ ముక్క మనం తీసుకున్న తర్వాత ఈ కళాయిలో అయితే వేసాను. ఆ తర్వాత కొద్దిగా ఇది బాగా కరిగిన తర్వాత ఇందులో మనం బాగా కరగాలండి, కరగకపోతే బాగోదు. కరిగిన తర్వాత మనము ఇలాగ కొద్దిగా పసుపు, కారం పొడి యాడ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనకు సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. కార్న్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తింటారు మీరు ఇలాగ చేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో నూనె అయితే అస్సలు యాడ్ చేయొద్దు, బటరే వేయాలి. బటర్ వేస్తేనే దీనికి మంచి టేస్ట్. ఆ తర్వాత మనం ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న కార్న్ని మాత్రం ఇందులో యాడ్ చేద్దాము. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తానికైతే బాగా అడుగు నుండి మసాలా పట్టాలి. ఈ మసాలా, పసుపు, ఈ బటర్ అనేది ప్రతి ముక్కకి బాగా అంటుకోవాలండి, అప్పుడైతే బాగా టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను గ్రానైస్ కోసం అయితే క్యారెట్ అయితే యాడ్ చేశానండి. కొత్తిమీర కూడా అంతే, సేమ్ గ్రానైస్ కోసమే. ఇప్పుడు మనం ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి బాగా కలిపిన తర్వాత అడుగు నుండి చక్కగా పిల్లలకి ఇచ్చామనుకోండి ఎంత టేస్టీగా తింటారంటే, మామూలు బాయిల్ చేసినది వేరే టేస్ట్, ఇది ఒక టేస్ట్ అండి. నిజంగా చాలా ఎమ్మీ టేస్ట్. నేను ఇలా చేసి ఇలా ప్లేట్లు తీసి పెట్టానో లేదో ఇలాగ తినేశారు మా ఇంట్లో వాళ్ళైతే. ఇంకా చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పారు. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా 100% నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్.